మంగళగిరి సీకే కన్వెన్షన్లో వేటు న్యూస్ నిర్వహించిన కాంక్లేవ్లో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఏపీ రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, రాష్ట్ర అప్పులు, రానున్న 10 ఏళ్లలో ప్రగతి ప్రణాళిక తదితర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సజ్జల, బుగ్గన వివరించారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. దానిపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలినటి ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకొని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈవేళకే డెవలప్ అయ్యేది. మీకు గుర్తుంటే మా హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గుంటూరు విజయవాడ మధ్య ఆ మాత్రం గ్రోత్ వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు అంతా అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి, కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను, అది క్యాపిటల్ అనడం అనేది కావాల్సిన ఆన్సర్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలో పునాదులు పెట్టి దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీస్ చూసినట్లయితే అప్పు మాత్రము మాకంటే డబుల్ చేస్తున్నారు. మేము 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలు చేస్తే 1,80,000 కోట్లు 50% 1 ఇయర్లోనే చేయడం జరిగింది, ఒక్క సంవత్సరంలో. పోనీ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఎక్కడ కూడా స్థిరంగా ఎక్కడ కనపడుతుంది? రాష్ట్రం అంటే ఏంటి అంటే క్యాపిటల్ అయితే కనపడాలి. అక్కడ మనం చూడాల్సినది, మనకు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు ఒక రాజధాని అవసరం కాబట్టి కట్టమనే, ఒక నగరం కట్టమనే. రాజధాని నగరం కట్టమని అయితే ఇవ్వలేదు కదా. మీరు రాజధాని కట్టాలంటే దాని పద్ధతి దానికి ఉంటుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ దాని పద్ధతి దానికి ఉంటుంది. కానీ నగరమే కట్టాలని చూస్తే అది వీలవుతుందా? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ అనేది ఒకటి నేను చూడడం జరిగిందనమాట అమరావతి మీద. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసిండేది. దాంట్లో మొదలు పెట్టడమే ఏం మొదలు పెడతారంటే, మనం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాము, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ బాగుంది. కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్న మినిమం డబ్బులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో, ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి, ఏ విధంగా మనం అప్పు చేస్తే ఆ అప్పును ఏం చేయాలి, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే మనము 1,00,000 కోట్లతో ఒక నగరం కట్టుకునేదానికి పోవాలనేది ప్రశ్న.